హరి ఓం శ్రీ గురుభ్యో నమ. స్వామియే శరణమయ్యప్ప. ఈ రోజు ఏప్రిల్ 29వ తేదీ బుధవారం 2020వ సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ 25వ రోజు. రవీందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం మన అన్నప్రసాద వితరణకు కాయగూరలు ఇస్తున్న వారి భార్య వరలక్ష్మి గారు, వెంకటేశ్వర దేవాలయ సేవా సమితి సభ్యుడు మోహన్ గారు, వారి మిత్రులు టి నాగేశ్వరరావు గారు, భార్గవి దంపతులు ఈ రోజు అన్నప్రసాద వితరణ చేయిస్తున్నారు. వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు సాంబశివరావు గారు, ధర్మా గారు, త్రిమూర్తులు గారు, వరలక్ష్మి గారి చేతుల మీదుగా కేఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్న వలస కూలీలు 200 మందికి, చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న వలస కూలీలు 150 మందికి, జిహెచ్ఎంసీ కళ్యాణ మండపంలోను, లింగంపల్లి జడ్పీ హై స్కూల్లోను యాచకులకి అన్నప్రసాద వితరణ జరిగింది. చందానగర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హనుమాన్ గుడి వద్ద వలస కూలీలు 150 మందికి రామ్మోహన్ గురుస్వామి, పద్మావతి దంపతుల మిత్రులు శ్రీ ఈ సత్యనారాయణ గారిచే అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు అన్నప్రసాద వితరణ చేయించిన భక్తులందరి కుటుంబాలు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లేలాగా ఆశీర్వదించమని, ఇలాంటి అన్నప్రసాద వితరణలో అనేకం చేయగల శక్తిని వారికి ప్రసాదించమని, కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, అన్నదాన ప్రభువైన అయ్యప్ప స్వామిని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. ఈ రోజు అన్ని చోట్ల కలిపి 1310 మందికి మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీ వెంకటేశ్వర దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు యథావిధిగా ప్యాకింగ్లు చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.